అంత సెట్ అవుతుంది. ఇప్పుడైతే కొంచెం సీరియస్ అయింది. స్టే ఎత్తివేతకు నిరాకరించింది హైకోర్టు. పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు కానీ మీ దగ్గర షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి అంటే ఉచిత ప్రజల నుండి వచ్చేటువంటి ట్యాక్స్ పైసలు మొత్తం కూడా వృధా అవుతున్నాయని చెప్పేసి ధర్మాసనం చెప్తా ఉంది. విరాళాల దోపిడీకి రామమందిర ట్రస్ట్ సరిపోలేదా? పీఎం కేర్స్ నిధిపై ఖర్గే కీలక ప్రశ్నలు. నిధిలో 8,452 కోట్ల నిధులపై ఆరా. అయోధ్య రామమందిర విరాళాల చోరీ, పీఎం కేర్స్ నిధి వినియోగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నలు లేవనెత్తారు. పీఎం కేర్స్ నిధి, రామమందిర ట్రస్ట్ రెండు ప్రధాని మోడీ పర్యవేక్షణలోనే ప్రకటించాయని, రెండింటికి విరాళాలు అందుతాయని ఆయన తెలిపారు. పీఎం కేర్స్ ట్రస్ట్లో 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికను ప్రస్తావిస్తూ జవాబుదారీతనాన్ని డిమాండ్ చేశారు. ఆ ఏడాదిలో కేవలం 87.85 లక్షలు మాత్రమే ఖర్చు కాగా నిధిలో సుమారు 8,452 కోట్ల ముగింపు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. 2024-25లో జరిగిన ఖర్చు నిధి ముగింపు నిల్వలో కేవలం 0.001% మాత్రమేనని ఖర్గే ఎక్స్ వేదికగా ఆరోపించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన నిధిలో 1,000 కోట్ల రూపాయలు ఎందుకు మొలుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రజా జవాబుదారీతనం లేని ప్రభుత్వ వ్యవస్థన విరాళాల దోపిడీకి ఒక రామమందిర ట్రస్ట్ సరిపోలేదా అన్నట్టుగా ఉంది. గుర్తుంచుకోండి మోడీ, మీరే పీఎం కేర్స్ నిధిని, రామమందిర ట్రస్టును ప్రకటించారు. మీ పర్యవేక్షణలోనే రెండింటికి విరాళాలు అందుతున్నాయి అని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిస్తే సమయానికి పీఎం కేర్స్ నిధిలో 8,452 కోట్ల నిల్వ ఉందని ఖర్గే వెల్లడించారు. ఈ క్రమంలోనే నిధికి సంబంధించిన జవాబుదారీ విధానాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇది సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాదని, కాగ్ ఆడిట్ లేదా పార్లమెంటరీ జవాబుదారీతనానికి లోబడి లేదని ఆయన ఆరోపించారు. 2024-25లో నిధి నిల్వలో చాలా తక్కువ భాగం మాత్రమే ఖర్చయినప్పటికీ అత్యవసర నిధిలో 1,000 కోట్లు ఎందుకు పోగు చేస్తున్నారని, దాని వెనుక ఉన్న కారణం ఏంటని ఖర్గే ప్రశ్నించారు. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళే అంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఇతర పార్టీలపైన విమర్శలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ ఏమో బీజేపీ మీద చేస్తుంది, బీజేపీ ఏమో కాంగ్రెస్ మీద చేస్తుంది. అంటే ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ప్రజల కోసం ఆలోచించడంతో ఇవ్వలేరు. బీజేపీ ఇక్కడ తప్పు చేసిందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ ఇక్కడ తప్పు చేసిందని చెప్పేసి బీజేపీ అంటుంది. అంటే ఎవరి రాజకీయ స్వలాభం కోసం వారు చూసుకుంటా ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే జనాల కోసం లోతుగా వెళ్ళి వాళ్ళని చేస్తున్నారంటే శూన్యం. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసమే చేస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులంతా కూడా, ఈ పార్టీలన్నీ కూడా. ఇది కథ. సెప్టెంబర్ 20న మున్సిపల్స్, సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్. ఏపీ స్థానిక తేదీలపై ప్రచారం. స్థానిక ఎన్నికలు సీరియస్గా తీసుకున్న కూటమి సర్కార్ యుద్ధం చేసేనా గెలవాలని జగన్ సూచన. ఏపీ స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సయ్యనగా సెప్టెంబర్ 7న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుందన్న ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 7న నోటిఫికేషన్, 20న పోలింగ్, 23న కౌంటింగ్ జరగనుందని, 28న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని, అక్టోబర్ 11న పోలింగ్ జరుగుతుందని ఈ దిశగా అడుగులు వేస్తూ ఉందట. సెప్టెంబర్ 20 నుంచి ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఏదైతే ఎన్నికలు ఉండబోతున్నాయంట, అయితే స్థానిక ఎన్నికలు సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి కూటమి సర్కార్ చెప్తా ఉంటే యుద్ధం చేసినా సరే మనం గెలవాలని చెప్పేసి ఇటు జగన్ సీరియస్గా అటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. అయితే సెప్టెంబర్ 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్నదన్న ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ డేట్లు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చూసుకుంటే సెప్టెంబర్ 7 నాడు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. 20 తేదీ నాడేమో పోలింగ్ జరుగుతుందట ఆంధ్రప్రదేశ్లో. ఏది మన మున్సిపల్ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు సెప్టెంబర్ 20 తేదీ నాడు జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 23న కౌంటింగ్ జరగబోతుందట. అయితే సెప్టెంబర్ 7న నోటిఫికేషన్ అయితే ఆ 7 నుండి మధ్యలో 20 తేదీ నాడు పోలింగ్. అంటే ఈ మధ్యలో ఈ 13 రోజులు విత్డ్రాల్ చేసుకోవడము లేకపోతే వారిని సమర్పించుకోవడం ఉంటుంది కదా, సో అదంతా ఉంటుంది. 13 రోజులు గ్యాప్ ఉంది. సో 20 తేదీ నాడు పోలింగ్ ఉంటుందట మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు గాను ఆంధ్రప్రదేశ్లో. 23 తేదీ నాడు అంటే పోలింగ్ అయిపోయినటువంటి 3 రోజుల తర్వాత ఆ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనేది ఉంటుందట. అది అయిపోయిన తర్వాత 28 ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చేస్తే, ఏది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల రిజల్ట్ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్లో 23 తారీఖు నాడు అంతా అయిపోయిన తర్వాత
28వ తేదీ నాడు జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యేటువంటి అవకాశం ఉందట. సో 28వ తేదీ అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 28 నాడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ నోటిఫికేషన్ వస్తాయట. ఆ తర్వాత అక్టోబర్ 11న పోలింగ్ జరుగుతుందట. ఓకే, 28 నాడు వస్తే మళ్ళీ ఇది వస్తే 13 రోజులు గ్యాప్, విత్డ్రా చేసుకోవడం ఎంపీటీసీ మళ్ళీ తీసుకోవడం ఉంటాయి కదా, మళ్ళీ దానికి గ్యాప్ వచ్చే అవకాశం ఉందట. సో చూద్దాం మరి సెప్టెంబర్ 20 నాడు పోలింగ్ జరిగితే మరి ఇప్పుడున్నటువంటి అక్కడ తాజా రాజకీయ పరిణామాల ప్రకారం ఎవరు గెలుస్తారు, ఎవరి అధికారానికి వస్తారు అనేది కూడా, ఎవరు ఎగరేస్తారు, మున్సిపల్ కార్పొరేషన్ పైన జెండా ఎవరు ఎగరేస్తారు అనేది కూడా చూడాలి. ఎక్కువ శాతం అయితే కూటమి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులే గెలిచేటువంటి అవకాశాలు అయితే మనకు ఎక్కువ మండిగా కనిపిస్తూ ఉన్నాయి. కవితే డిసైడ్ ఫ్యాక్టర్. 20 నుండి 30 నియోజకవర్గాల్లో ఇంపాక్ట్ ఏ గవర్నమెంట్ రావాలో డిసైడ్ చేసేది కవితే. గెలుపోటములను తారుమారు చేయగలదు. వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్. ఈ వేణుస్వామి వస్తాడు, మధ్యలో రాడు, ఒకసారి వస్తాడు, వచ్చినప్పుడు ఒక పెద్ద బాంబేసిపోతాడు, కొన్ని రోజులు దాకా అదే నడుస్తుంది. ఇప్పుడు 20 నుండి 30 కాన్స్టిట్యున్సీలో కవిత ప్రభావం ఉంటుందట. ఏ గవర్నమెంట్ రావాలో తెలంగాణలో డిసైడ్ చేసేది కవితనేనట. ఇది నిజమేనా? అంటే ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలకు, ఆ 2 సంవత్సరాల వరకు ఈమె వెళ్తుంది అంటారా? అంత ముందుకి జనాల్లోకి టీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్తుంది అంటారా? మరి చెప్తా ఉన్నాడు మన వేణుస్వామి. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఇంపాక్ట్ను తేలిగ్గా తీసి పారేసే వారికి దిమ్మ తిరిగే షాక్ తగులుతుందని, ఆమె ఇంపాక్ట్ ఎన్నికలపై పక్కాగా ఉంటుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చుట్టూ మరోసారి రాజకీయ చర్చ ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కవిత రానున్న రోజుల్లో మరింత కీలకమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవిత రాజకీయ భవిష్యత్తుపై ఆయన చేసిన అంచనాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కవిత ప్రభావం కేవలం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదని, ఆమె ఇంపాక్ట్ తెలంగాణ పాలిటిక్స్పై బలంగా ఉంటుందని వేణుస్వామి తేల్చారు. 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఆమె రాజకీయ పాత్ర ఉండొచ్చని వేణుస్వామి సంచలన ప్రిడిక్షన్ వెల్లడించారు. కవిత ఇంపాక్ట్ కారణంగా కనీసం 20 నియోజకవర్గాల్లో గెలుపోటములు మారతాయని, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 5,000 ఓట్లను ఆమె ప్రభావితం చేస్తుందని, ఫలితంగా గెలుపు లెక్కలు మారిపోతాయన్నారు. వేణుస్వామి లెక్కలు ఎక్కువసార్లు ఫలించగా కొన్నిసార్లు తప్పాయి. కొన్నిసార్లు కాదు, చాలాసార్లు కూడా తప్పింది. పొలిటికల్ ప్రిడిక్షన్ చేయడంలో వేణుస్వామి రూటే సపరేటు. 20 నుండి 30 నియోజకవర్గాల్లో కవిత ప్రభావం ఉంటే అది ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడానే గెలుపోవటములను నిర్ణయించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సమయంలో ఒక నేతకు ఉన్న వ్యక్తిగత ప్రభావం, సామాజిక వర్గాల్లో ఉన్న అనుసంధానం, రాజకీయ ప్రచారం వంటి అంశాలు ఫలితాలను మార్చగలవు. కవిత ప్రభావం పెరిగితే భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్న దానిపై కూడా ఆమె ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావం చూపే స్థాయికి చేరుకోవచ్చన్నది ఈ అంచనాల సారాంశం. కవిత వ్యూహాత్మకం. కవిత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై కూడా ఆసక్తి నెలకొంది. ఆమె ఏ రాజకీయ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకెళ్తారు, ఎలాంటి రాజకీయ వ్యూహాలని అనుసరిస్తారు, పార్టీ అంతర్గతంగా బయట రాజకీయంగా ఆమె పాత్ర ఎలా మారుతుంది అన్న ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో కవితకు ఉన్న పరిచయం, ప్రజావేదికలపై ఆమె చురుకుదనం, మహిళా సమస్యలపై ఆమె చేసిన కార్యక్రమాలు, జాగృతి ద్వారా తెలంగాణ అంతా చుట్టేసిన తీరు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉండి వచ్చిన తర్వాత కవితలో పట్టుదల పెరిగ్గా బీఆర్ఎస్ పార్టీ ఆమె సస్పెండ్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత సొంత పార్టీ పెట్టింది. కవిత పార్టీ అజెండా చర్చనీయాంశంగా మారగా తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇంపాక్ట్పై వేణుస్వామి కామెంట్స్, ప్రిడిక్షన్ పెద్ద చర్చకు దారితీసింది. ప్రధానంగా మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ వంటి జిల్లాలో కవిత పార్టీ ఇంపాక్ట్ కనపడుతుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు